హాయ్ అండి, ఈరోజు వంకాయ వెల్లుల్లి కారం రెసిపీ చూపిస్తాను. వంకాయలు అయితే నేను ఫస్ట్ కోసేసుకున్నానండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవనండి. 4 ఉల్లిపాయలు తీసుకోవాలి, టమాటాలు 4, ఆయిల్ ఎక్కువ పడుతుంది, కొంచెం వంకాయకి వేగడానికి ఎక్కువ పడుతుంది. చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు, ఎండు కొబ్బరి అండి, చిన్న ముక్క చాలు, 1/2 స్పూను ధనియాలు, జీలకర్ర 1/2 స్పూను, 2 యాలక్కాయలు, 3 లవంగాలు, చిన్న దాచిన చెక్క చాలండి. ఒక 10 వెల్లుల్లిపాయ రెబ్బలు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ సాల్ట్, పసుపు చిటికెడు, కరివేపాకు, కొత్తిమీర. నేను ఈలోగా ఉల్లిపాయలు టమాటాలు కోసేసుకుంటానండి. ముందుగా ఆయిల్ వేసుకుందాం, కొంచెం ఎక్కువే పడుతుందండి. వంకాయలు ఫ్రై అవ్వాలి కదండి, ఈలోగా మనం వంకాయలు ఫ్రై చేసుకుందాం. నేను 2 ట్రిప్పులుగా వేసుకుంటానండి, కొంచెం వేగితే సరిపోతాయి. మగ్గే లోపలికి నేను మిక్సీ చేసుకొని మీకు చూపిస్తాను. అన్నీ కూడా వేసుకోవాలి. మెత్తటి పేస్ట్లా చేసుకుంటే సరిపోతుంది. ఓకేనండి, ఇవి మెత్తగా ఆడేసుకుందామండి. మూత పెట్టుకొని ఇవ్వండి, ఇలా పేస్ట్ అయిపోతే సరిపోద్ది. మనకు వంకాయలు మగ్గిపోగానే దీన్ని మగ్గబెట్టేసుకుందాం. ఇవ్వండి, ఇలా మగ్గిపోతే సరిపోతుంది. ఇది బాగా మగ్గిపోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఒక 10 మినిట్స్ ఉంటే కనుక ఇదంతా కూడా బాగా మగ్గిపోద్ది. దీంట్లో కొంచెం వాటర్ ఉంది కదా, ఈ పచ్చితనం అంతా కూడా పోయి మంచి స్మెల్ వస్తుంది కదా, అప్పటి వరకు కొంచెం వేపుకోవాలి. కొంచెం చిన్న మంట పెట్టుకోవాలి, మీడియం మంట పెట్టుకుంటే సరిపోతుంది. హైలో పెట్టి వేపుకుంటే మాడిపోతాయి. కొంచెం మీడియం మంట పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మగ్గిపోతే సరిపోతుంది. ఇలా బాగా మగ్గిపోవాలి. చూసారు కదండి, ఉప్పు కారం కావాలంటే కనుక ఇప్పుడే మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. నాకైతే సరిపోయాయి, నాకు కొంచెం సాల్ట్ పడింది, వేసేసాను. ఇగోనండి, వంకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. కూర అయితే మటుకు మంచి స్మెల్ వచ్చేస్తుందండి. మా పిల్లలు ఇక్కడే ఉన్నారు. ఇంకా వాటర్ ఏమి వేయం, కొంచెం ఒక 5 మినిట్స్ దీంట్లోనే బాగా మగ్గిపోతే సరిపోద్ది అనమాట అండి. ఆ మీడియం మంటలోనే ఇలాగే కొంచెం సేపు మగ్గితే సరిపోతుంది. అప్పుడు మీకు చూపిస్తాను. చూసారా, బాగా మగ్గిపోయింది. ఇంకో 3-4 మినిట్స్ ఉంచి మనం కూర అయిపోతుంది, దించేద్దాము. ఇలా వేపుడికైతే మటుకి నల్ల వంకాయ తీసుకుంటే చాలా బాగుంటుందండి. గుత్తి వంకాయకైనా సరే నల్ల వంకాయ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఆల్మోస్ట్ అయిపోయిందండి. మనం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని స్టవ్ ఆపేసుకుందాం. ఒకసారి కలిపేసుకొని బౌల్లోకి తీసుకొని మీకు చూపిస్తాను. సరేనండి, ఇదిగోనండి, కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కలిపి, ఇక్కడ మా పాప ఉంది రెడీగా. చాలా వేడిగా ఉందండి, ఇప్పుడే దించాం కదా. ఇలా వంకాయ ముక్క కూడా పెట్టుకొని
ఎలా ఉందమ్మా? చాలా బాగుంది. చాలా బాగుందని చెప్తుందండి. ఓకే అండి, మీరు కూడా ఇలా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. మరి ఇంకెన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.